సో నిజంగానే ఒకసారికి మనం వెనక్కెళ్ళి మన జీవితాన్ని చూసుకోవాలన్న ఫోటోనే. 30 సంవత్సరాలు వెనక్కి కాదు, 30 కాదు, 50 సంవత్సరాలు వెనక్కెళ్ళి చూసుకున్నా కానీ మనకి జరిగిపోయింది చూపించగలము, జరగబోయేది చూపించలేము. కానీ ఫోటోగ్రఫీకి అంత పవర్ఫుల్ అయితే ఉంది. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో ఫోటోగ్రఫీలో అంటే మీరు ఏం చెప్తారు? ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి బాలకృష్ణ. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక అనే గ్రామం, భద్రాచలం దగ్గరలోనే. నేను ఈ వృత్తిలోకి దాదాపు 34 సంవత్సరాల క్రిందట వచ్చాను. ఆ రోజుల్లో మేము నేర్చుకుంటున్న రోజుల్లో ఫిలిం కెమెరా మీదే ఫోటోగ్రఫీ నేర్చుకోవడం జరిగింది. ఈరోజు అంటే టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సెల్ ఫోన్లోనే ఫొటోస్ తీస్తున్నారు. కానీ ఆ రోజుల్లో అంత టెక్నాలజీ అందుబాటులో లేకపోవటం వల్ల మేము ఫిలిం కెమెరాస్ మీద నేర్చుకున్నాం. నేను ఫోటోగ్రఫీని 1991 నుంచి స్టార్ట్ చేశాను. దీన్నే జీవనోపాధిగా ఎంచుకొని ఆ వృత్తిలోనే జీవనం సాగిస్తున్నాను. అంచెలంచెలుగా చాలా కష్టసుఖాలు, లోటుపాట్లని చూస్తూ ఈ వృత్తిలో అలా రాణించుకుంటూ ఈరోజు వరకు కూడా వస్తున్నాను. సో ఎలాంటి సార్ ఫస్ట్లో అసలు మీరు ఎలాంటి కెమెరాలు యూజ్ చేసేవాళ్ళు? అంటే ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయి, ప్రతి ఒక్కరి చేతిలో ఒక కెమెరా అయితే ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఫోటో దిగాలంటే కూడా చాలా ఎగ్జైటింగ్ ఉండేది. సో ఫోటోగ్రాఫర్ ఎప్పుడు వస్తారా, మన ఫోటోలు ఎప్పుడు తీస్తారా, మళ్ళీ ఆ ఫొటోస్ మన ఇంటికి ఎప్పుడు వస్తాయని చెప్పి కూడా చాలా ఆతృతగా ఎదురు చూసేవాళ్ళు ఆ రోజుల్లో. సో ఒకసారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? వాస్తవానికి చెప్పాలంటే చాలా ఎన్నో మధురానుభూతుల్ని వెనక్కి తీసుకెళ్ళి మరీ గుర్తు చేసేది ఒక ఫోటో మాత్రమే. ఒక ఫోటో చూసినప్పుడు మనం 10 సంవత్సరాల క్రిందటే అవ్వచ్చు, 20 సంవత్సరాల క్రిందటే అవ్వచ్చు, 30 సంవత్సరాల క్రిందటే అవ్వచ్చు, 100 సంవత్సరాల క్రిందటే అవ్వచ్చు. ఆ ఫోటోని చూసినప్పుడు ఆ వ్యక్తి ముఖంలో ఒక రకమైనటువంటి భావాలు కదలాడుతుంటాయి. అంటే ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాడు వ్యక్తి. ఆ రోజుల్లో మనం ఏం చేసేవాళ్ళం, ఆ రోజున ఏం జరిగింది, ఈ ఫోటో జరుగుతున్నప్పుడు సంఘటనలు, సన్నివేశాలు అనేవి ఆ మనిషి తలుచుకొని ఆ ఫోటో చూసుకొని మురిసిపోతుంటారు. అది కేవలం ఏంటంటే ఒక ఫోటోకు మాత్రమే అది ఆ జ్ఞాపకాలని తిరిగి మళ్ళీ తీసుకెళ్ళడానికి సాధ్యపడుతుంది. ఎలా అంటే సైంటిఫిక్గా చెప్పాలంటే టైం మిషన్ అనో ఇంకోటో దాంట్లో వెళ్ళి మనం వెనక్కి వెళ్ళి కాలాన్ని చూడొచ్చు అని కొన్ని మూవీస్లో బాలకృష్ణ గారి ఆదిత్య 369 మూవీలో మనం చూసాం. బట్ అది నిజంగా టైం మిషన్ అనేది ఉంటే అలా ఉండేదని చూపించారు. బట్ నిజంగా ఫోటో నిజంగానే తీసుకొని వెళ్తుంది. ఆ దృశ్యం మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలన్నా, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలన్నా సరే, 10 రోజులు వెనక్కి వెళ్ళాలన్నా సరే, మన జ్ఞాపకాలను చూసుకోవాలంటే కేవలం ఏంటంటే మనకు ఆ ఫోటో చూస్తే ఆటోమేటిక్గా మనం ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. అంత మధురమైన అనుభూతులను ఇవ్వగలిగేది ఒక ఫోటో మాత్రమే. అలాంటి ఇండస్ట్రీలో మీరు ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మీకు ఒకసారి? నాకు చాలా గర్వకారణంగా ఉందండి. నిజంగా ఫోటోగ్రఫీ అనేది నేను ఈ వృత్తిపైన జీవనోపాధి సాగించడం కంటే కూడా ఒక ప్యాషన్ తోటే వచ్చాను ఇందులోకి. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఒక ఫోటో తీసేటప్పుడు చాలా తపంతో, తాపత్రయంతో ఒక ఫోటో తీస్తాం. ఎందుకంటే ఈ ఫోటో అద్భుతంగా రావాలనే తపంతో తీస్తాం. దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే తప్పితే అది సాధ్యపడదు. ఒక ఫోటో అనేది ఒక ఆర్ట్. ఫోటోగ్రఫీ అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్లో ఎవరైతే ఇంట్రెస్ట్తో, అంటే చాలామంది ఫోటోగ్రాఫర్లు, నా తోటి ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా యాక్చువల్గా ఏ ఈవెంట్కి వచ్చినా, ఏదైనా ఒక సందర్భంలో ఫోటోగ్రఫీ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు 100% నేను ఈవెంట్ని చాలా అద్భుతంగా తీయాలన్న ఆలోచనతోటే వస్తారు. సో అటువంటి వృత్తిలో ఉన్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది.